వరంగల్ బైపోల్ వార్ షురూ చేసింది కాంగ్రెస్. అధికార పార్టీపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. పీసీసీ నుంచి బీ ఫామ్ అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఎంపీగా తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ వరంగల్ ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. రేపు నామినేషన్ వేయనున్న రాజయ్యకు ఓయూజేఏసీ మద్దతు తెలిపింది. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలంటోంది పీసీసీ. హామీలు పట్టించుకోని వారికి ప్రజా కోర్టులో ఎదురుదెబ్బ తప్పదంటోంది. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు బీఫామ్ అందజేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాధ్యం కాని హామీలతో ప్రజలను టీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు ఉత్తమ్. ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. బైపోల్లో వార్ వన్ సైడే అన్నారు ఉత్తమ్. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటనకే పరిమితం, జయశంకర్ మెమోరియల్ పార్క్ ప్రకటనకే పరిమితం. వరంగల్ పట్టణంలో మాట్లాడిన పెద్ద పెద్ద మాటలుగానే నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం అన్ని అబద్ధపు మాటలు, పూటకపు హామీలు, గ్రౌండ్ లో ఏమీ చేయలేదని గుర్తిస్తున్నారు. టిఆర్ఎస్ పరిపాలన సామాన్య ప్రజాస్వామ్యంలో మనకున్న రైట్స్ ని వీళ్ళు తొక్కేస్తున్నారు. ఏ ప్రజా ఉద్యమంతో అధికారంలోకి వచ్చారో పాల్గొన్న వారినే అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ఎంపీగా పనిచేసే అవకాశం ఇవ్వాలంటూ వరంగల్ ఓటర్లను రిక్వెస్ట్ చేశారు రాజయ్య. గెలిపిస్తే జిల్లాలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ లో ఫైట్ చేస్తానన్నారు. తనపై విశ్వాసంతో మరోసారి టికెట్ ఇచ్చిన హైకమాండ్ కు థ్యాంక్స్ చెప్పారు రాజయ్య. ఈ రోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నిక. ఈ సవాల్ను ప్రతి సవాలుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో సమర్థతోటి జవాబు చెప్పడానికి సిద్ధపడింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అనేక హామీలు ఇచ్చి మేమేమేమి చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని చెప్పినటువంటి మాట తప్పిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. రాజయ్య గెలుపు కోసం పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఉత్తమ్. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలోనే ఉండాలని ఆదేశించారు. రేపు నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రాజయ్య.